ఆరో మాట, శ్రమ ప్రమాదమైనా శ్రమ ప్రమాదములు గొప్ప శబ్దమేతిహ సమాప్తమైన దంచు తెలిపి సమసితివి కదా. ఆహా మహాత్మా శరణ్య విమోచక ద్రోహరహిత చంపే నేను నా దోషమే కదా. ఆహా మహాత్మా శరణ్య విమోచక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు ఈ యొక్క మధ్యాహ్నం వేళ యేసుక్రీస్తు ప్రభు శిలువపై పలికిన ఆరవ మాటను చూస్తూ ఉన్నాము. సమాప్తమైనదని యేసుక్రీస్తు ప్రభు చెప్పి ఉన్నారు. ఆ సమాప్తమైనది, ఈ లోకములో ఏమేమి సమాప్తమైనవి, ఆయన చేసిన పని సమాప్తమైనవి ఏంటి అనేది మనము ఆలోచన చేయాలి. ఆయన ఈ లోకమునకు వచ్చుటకు, సర్వలోకమును రక్షించుటకు, సర్వలోకము కొరకాయ తన ప్రాణము పెట్టుటకై ఈ లోకమునకు వచ్చుటకు తను తీసుకున్న నిర్ణయము, తన ప్రణాళిక నెరవేరింది. ఎప్పుడైతే నీవు ఈ పండు దినమున నిశ్చయముగా చచ్చదవు అని ఆ ప్రభు ఆదాముతో చెప్పి ఉన్నాడు, ఆదాము అవ్వ వారు తినకూడని పండు తిన్న తర్వాత ఆత్మలు చనిపోయిన స్థితిలో ఉన్నారు. వెంటనే ప్రభు వారికి గొప్ప వాగ్దానం ఇచ్చారు, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలగచేస్తాను, అది నిన్ను మడుము మీద కొట్టుదువు, నీవు దాని యొక్క తల మీద